అధినేత నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో చక్రాలు తిప్పుతున్నారు. 7 పదుల వయసు దాటినా తన వ్యూహాల్లో పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటున్నారు చంద్రబాబు. ఢిల్లీ వేదికగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకంలో చక్రం తిప్పిన రాజకీయ దురంధరుడు ఇప్పుడు మరోసారి పొలిటికల్ గేమ్కు తెరతీశారు. తన రాజకీయ ప్రత్యర్థులకు అంతు చిక్కకుండా వారిని ఉక్కిరి బిక్కిరి చేసేలా వ్యవహారాలు చేస్తున్నారు. ఏపీలో 2024 ఎన్నికల్లో జనసేన బీజేపీలతో కలిసి పొత్తు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఇంటికి సాగనంపాలని పట్టుదలగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాజకీయ చదరంగంలో ఏ ఎత్తు ఎప్పుడు వేయాలో, ఎప్పుడు ఎవరికి చెక్ చెప్పాలో బాగా తెలిసిన ఆటగాడు చంద్రబాబు నాయుడు అంటారు రాజకీయ పండితులు. టీడీపీతో పొత్తుకు కొద్ది నెలల క్రితం వరకు కూడా సుముఖంగా లేని బీజేపీకి నెమ్మదిగా దగ్గరవుతున్నారు చంద్రబాబు. తరచుగా బీజేపీ అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. తనకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఏపీ బీజేపీని ఇప్పుడు తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు ప్రదర్శించిన చాణక్యం మామూలుది కాదంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు, దశాబ్దాలుగా తమ తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుటుంబంతో ఉన్న వైరాన్ని కూడా ఆయన మాయం చేయగలిగారని అంటున్నారు. దివంగత ఎన్టీఆర్ పేరిట 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేసే కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు నారా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి ఈ కార్యక్రమానికి చంద్రబాబును కూడా ఆహ్వానించారు. తనను దూరం పెట్టి తనపై తీవ్ర విమర్శలు చేసిన పురంధేశ్వరినే తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకోవడం చంద్రబాబు చాణక్యానికి పరాకాష్ట అంటున్నారు రాజకీయ పండితులు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏకాంతంగా భేటీ అయ్యే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు చంద్రబాబు. టీడీపీతో పొత్తుకు బీజేపీ నాయకత్వం ససేమిరా అంటుందని భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇస్తూ చంద్రబాబు నడ్డాతో కీలక అంశాలపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో బీజేపీతో పొత్తును ఓకే చేయించుకోవాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు ముందుగా బీజేపీ కాళ్లకు ముందర బంధం వేశారని అంటున్నారు. ఏపీ కన్నా ముందుగా ఎన్నికలు జరగనున్న తెలంగాణలో టీడీపీకి తనకంటూ నిర్దిష్ట ఓటు బ్యాంకు ఉంది. వచ్చే ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకును బీజేపీకి బదలాయించేలా మద్దతు ఇస్తామని చంద్రబాబు నాయుడు నడ్డాకి బంపర్ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. తెలంగాణలో ఇలా తమ సాయం అందించినందుకు గాను 2024 ఎన్నికల్లో ఏపీలో తమతో పొత్తుకు అంగీకరించారని చంద్రబాబు షరతు పెట్టినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆఫర్ వినడంతో నడ్డా కూడా సానుకూలంగానే స్పందించారట. కాకపోతే తెలంగాణలో బీజేపీ ఒంటరిగా బరిలో దిగుతుందని క్లారిటీ ఇచ్చిన నడ్డా ఏపీలో ఎన్నికలకు ముందు పొత్తుల గురించి ఆలోచిస్తామని అన్నారని అంటున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా మంది డీలా పడిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆ ప్రతికూల పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటారు. తనని దూరం పెట్టిన బీజేపీతో స్నేహం కోసం ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేత లాబింగ్ చేస్తోన్న చంద్రబాబు ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరిని ఆయుధంగా వాడుకుంటున్నారని అంటున్నారు. ఏపీ బీజేపీలో తనను వ్యతిరేకించే మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు వర్గీయులకు పార్టీలో కీలక పదవులు రాకుండా అడ్డుకోవడంలోనూ చంద్రబాబు నాయుడు విజయం సాధించారని వారంటున్నారు. అదే సమయంలో బీజేపీలో చేరిన టీడీపీ నేతలకు కీలక పదవులు వచ్చేలా కూడా చేస్తున్నారు. హస్తిన వర్గాల్లో వినపడుతోన్న దాన్ని బట్టి బీజేపీ అగ్రనాయకత్వం కూడా పాత మిత్రుడైన చంద్రబాబును చేరదీయడానికి సిద్ధంగానే ఉన్నట్లు చెబుతున్నారు. వివిధ సర్వేల్లో ఎన్డీఏ గ్రాఫ్ తగ్గడంతో పాటు విపక్ష కూటమి ఇండియా గ్రాఫ్ పెరుగుతున్నట్లు కనిపించడంతో బీజేపీ కలిసొచ్చే ప్రతి ఒక్కరిని దగ్గరకు తీసుకోవాలని చూస్తుందంటున్నారు. ఈ పరిస్థితినే చంద్రబాబు చాకచక్యంగా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారని వారంటున్నారు. ఇటీవల ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ నిర్వహించినప్పుడు ఎన్డీఏకి దూరమైన శిరోమణి అకాలీదళ్ను కూడా పిలిచారు. అయితే ఆ పార్టీ నేత సమావేశంలో పాల్గొనలేదు.
అప్పుడు చంద్రబాబు నాయుడిని పిలవలేదు. కానీ చంద్రబాబు నాయుడు తన పావుల ద్వారా బీజేపీకి చేరువ అయిపోతున్నారు. నిజానికి ఏపీలో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు అంతగా వెంపర్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏపీలో బీజేపీకి 1% ఓటు బ్యాంకు కూడా నికరంగా లేదు. అయినా బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు ఇంతగా ప్రయత్నించడమే ఆయనలోని విజనరీకి నిదర్శనమంటున్నారు మేధావులు. బీజేపీకి ఓటు బ్యాంకు లేకపోవచ్చు, కానీ ఎన్నికలు జరిగే సమయానికి కేంద్రంలో అధికారంలో ఉండేది బీజేపీయే కాబట్టి ఎన్నికల నిర్వహణ క్రమంలో తనకు ఇబ్బందులు ఎదురుకాకుండా బీజేపీ ఆదుకుంటుందన్న ఒకే ఒక్క ఆశతో చంద్రబాబు నాయుడు ఇంత వ్యూహం పన్నుతున్నారు. అందుకే ఆయన్ను చాణక్యుడంటారని విశ్లేషకులు అంటున్నారు.